ఈ మధ్య ప్రెగ్నెంట్ లేడీస్ సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్నారు. అవి అందరూ చూసి కామెంట్లు చేస్తున్నారు. ప్రెగ్నెంట్ ఫోటోషూట్లు అని అంటూ, చంటి పిల్లలు పుట్టిన తర్వాత బేబీ ఫోటోషూట్ అంటూ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారండి. అవన్నీ చూడలేకపోతున్నాము. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా మేము కూడా అలా చేసుకుంటే బాగుండని ఆశపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాటి గురించి ఒక వీడియో చేయండి అని కొంతమంది అడిగారు. ఈ రోజున ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకు ముందు కాలంలో మన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ వచ్చిందనంటే చక్కగా 7వ నెలలోనో 9వ నెలలోనో శ్రీమంతం చేసేవారు. ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయికి ముఖ్యంగా బంధువుల ఆశీర్వాదం ఉండాలి, పెద్ద వాళ్ళ ఆశీర్వాదం ఉండి చేతి నిండా గాజులు వేసి తల నిండా పువ్వులు పెట్టి చక్కగా భర్త ఆశీర్వాదం ఇచ్చావనంటే పండంటే బిడ్డ పుడతాడు, తల్లి సంతోషంగా ఉందనంటే బిడ్డ కూడా చక్కగా పుడతాడని చెప్పేసి ఈ రకంగా పెద్దవాళ్ళు అందరూ చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో శ్రీమంతం ఫోటోలు ఎక్కడా కనిపించట్లేదు. అన్నీ కూడా కడుపుతో ఉన్న ఫోటోలు, పైగా దానికి ఒక సెటప్, వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఆ ప్రెగ్నెంట్కి సంబంధించిన సెట్టింగులు, వేసుకున్న బట్టలు కూడా అందమైన చీరలు కాకుండా రకరకాల మోడర్న్ డ్రెస్సులు, టైట్గా ఫిట్గా శరీరానికి అతుక్కుపోయే డ్రెస్సులు, ఇలాంటివన్నీ వేసుకుని ఫోటోషూట్లు తీయించుకుంటున్నారు. పైగా ఎక్కడెక్కడికో వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి ఆ కెమెరామెన్ చెప్పినట్టు యాంగిల్స్లో ఇలా పెట్టమ్మా, అలా పెట్టమ్మా, ఇలా స్టైల్ చూపించమ్మా, భర్త వైపు ఇలా చూడమ్మా అని చెప్పేసి రకరకాల ఫోటోలు పెడుతున్నారు. సరే, ఎవరినన్నా అడిగామనుకోండి ఎందుకు ఈ ఫోటోలు అని అంటే మేము గుర్తుగా ఉంచుకోవడానికి తీయించుకుంటున్నాము, రేపొద్దున మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి చూపించుకోవడం కోసం మేము జ్ఞాపకంగా ఉంటాయని తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరి అలా తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకు, అందరికీ చూపించడం ఎందుకు? మీ ఇంట్లో మీ పిల్లలకి మీ కుటుంబ సభ్యులకి చూపించుకోవాలని అనుకున్నప్పుడు చక్కగా తీసుకుని అలాగే దాచుకుంటే బాగుంటుంది కదా. పెళ్లి ఫోటోలు, ఎంగేజ్మెంట్ ఫోటోలు, సంగీత ఫోటోలు ఇలాంటివన్నీ పెట్టారు అనుకోండి, అవి అందరూ చూడగలుగుతారు, బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఫోటోలు అని అంటే ఎవరూ చూడకూడదనే చెప్తారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, ఎవరైనా కడుపుతో ఉన్నారనుకోండి, ఒంటి నిండా చీర కప్పుకో అంటారు, పొట్ట కనబడనివ్వద్దని అంటారు, బయటకు తిరగద్దు అంటారు, చీకటి పడిందంటే బయటకు వెళ్ళొద్దు అంటారు. ఇలాంటి పద్ధతులని మన పాతకాలంలో చెప్పేవాళ్ళు. అలాగే ఇప్పటికీ కూడా చాలామంది పెద్దవాళ్ళు ఫాలో అవుతారు. కానీ ఈ కాలం పిల్లలు మాత్రం అలాంటివన్నీ పక్కన పెట్టేసి మాకు నచ్చినట్టు ఉంటాం, మాకు నచ్చినట్టు చేసుకుంటామని ఇలాంటి ఫోటోషూట్లు తీస్తున్నారు. సరే, ప్రెగ్నెంట్తో ఉన్నారు, తీసుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ చంటి పిల్లలను కూడా మూట కట్టినట్టు వెరైటీగా వాళ్ళని ముడేసేసి కట్టేసి వాళ్ళ మూతికి లిప్టిక్, నిద్రపోతున్న వాళ్ళకి మేకప్లు వేసేసి రకరకాల డ్రెస్సులు వేసేసి వాళ్ళకు కూడా ఫోటోషూట్ తీసేస్తున్నారు. చంటి పిల్లలకు కూడా అంత ఫోటోషూట్ అవసరమా చెప్పండి? పైగా అంతంత డబ్బులు పెట్టి ఖరీదు పెట్టి ఏంటో రకరకాలుగా చేసేస్తున్నారు. అంటే మాకు డబ్బు ఉంది, మేము చేసుకుంటాం, మీకేంటి బాధ అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అలాంటివి చూసినప్పుడు పాపం పేదవాళ్ళు ఉంటారు చూసారా, అమ్మా నాన్న లేని వాళ్ళు ఉంటారు చూసారా, అత్తమామ లేని వాళ్ళు కూడా ఉంటారు చూసారా, శ్రీమంతం చేయని వాళ్ళు కూడా ఉంటారు చూసారా, ఎవరూ లేని ఆడవాళ్ళు ఉంటారు చూసారా, అయ్యో నాకెవరూ శ్రీమంతం చేయలేదే, మా అమ్మ మా నాన్న ఉంటే చేసేవారు కదా, మా అత్త మా మామయ్య వాళ్ళు ఉంటే చేసేవారు కదా, నాకు అత్తింటి వాళ్ళు లేరు, పుట్టింటి వాళ్ళు లేరు, నాకెవరూ శ్రీమంతం చేయలేదని పాపం కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చే ఆడపిల్లలు కూడా ఉన్నారు. అలాగా ఎదట వాళ్ళ ఫోటోలను చూసి కొంచెం బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని అంటే మనం ఇలా ఫోటోలు దిగినప్పుడు సోషల్ మీడియాలో పెట్టకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. చాలామంది చాలా రోజులుగా ఇదే కామెంట్ పెడుతున్నారు, ఆ ఫోటోషూట్లు చూడలేకపోతున్నామండి, అసలు ఎందుకు ఆ కడుపుతో ఉన్నప్పుడు కూడా ఆ ఫోటోలు ఏంటి, శ్రీమంతం ఫోటోలు ఏదో ఒక 4-5 ఫోటోలు పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది, ఒంటి నిండా చీర నిండుగా ఉంటుంది, కానీ ఈ చెత్త ఫోటోలు ఏంటో అర్థం కావట్లేదు, ఏంటో రకరకాల వెరైటీలు రకరకాల హ్యాంగిల్స్లో పెట్టేసి ఆ ఫోటోలన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇంతకు ముందు కాలంలో ఇలా ఉండేదాన్ని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా అర్థం చేసుకుని వినేవాళ్ళు ఉంటే వినండి, లేదు మా ఇష్టం మేము ఇలాగే ఉంటామని అనుకునేవాళ్ళు చక్కగా అలా ఉండండి. కానీ ఎవరు చెప్పినా కూడా మంచి మాటే చెప్తారండి. కడుపుతో ఉన్నవాళ్ళు నలుగురు చూపు కడుపు మీద పడుతుందని చెప్పేసి బిడ్డకు మంచిది కాదని ఇంతకు ముందు కాలంలో అలా చెప్పేవారు. దిష్టి తగులుతుందని కూడా చెప్పేవారు. ఇప్పటికీ చూడండి, చంటి పిల్లలు పుట్టగానే రకరకాలుగా చేసేసి వాళ్ళని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అవసరమా అండి? పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత చూపించుకోవచ్చు కదా, లేదనంటే 1-2 ఫోటోలు పెట్టుకుంటే సరిపోతుంది కదా. మొత్తం కొంపలో ఏం జరుగుతున్నాయో అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే హాస్పిటల్లో నొప్పులు పడేవాళ్ళు కూడా హాస్పిటల్లోకి వెళ్ళి బెడ్ మీద ఎలా పడుకున్నారు, వాళ్ళకి ఆపరేషన్ అయిందా, నార్మల్ డెలివరీ అయిందా, డాక్టర్ ఏం చెప్పింది, తెల్లవారులు నొప్పులు ఎలా పడ్డారని ఇలాంటివి కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎవరైనా అలాంటివి పెడతారండి? పుట్టక ముందు చెప్తారు, లేదంటే పుట్టిన తర్వాత పాపో బాబో పుట్టారని చెప్తారు. అది కాదు, మొత్తం ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్
హాస్పిటల్కి వెళ్ళే వరకు, డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి హారతి ఇచ్చి దిష్టి నీళ్ళు తీసి మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టే వరకు మొత్తం ఇలాంటివన్నీ కూడా తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే మాకు గొప్ప, మాకు ఉంది, మేము చూపించుకుంటామని అన్నట్టు చూపించుకుంటున్నారా, లేకపోతే ఏమీ లేని వాళ్ళు పాపం చూసి బాధపడాలని పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఏదైనా విషయం ఉందనుకోండి సింపుల్గా చెప్పచ్చు, తప్పేమీ లేదు. కానీ హాస్పిటల్లో జరిగే విషయాలన్నీ తీసుకొచ్చి ఓవర్ యాక్షన్ చేసి ఇంటి నిండా డెకరేషన్లు చేసి, ఇదిగో నేను బిడ్డనెత్తుకుని ఇంటికి వస్తుంటే ఇంత డెకరేషన్ చేశారు మా వాళ్ళని గొప్పగా చూపించుకుంటున్నారు. అంటే ఇంతకుముందు కాలానికి ఇప్పటికీ రోజులు చూసారండి ఏ రకంగా మారిపోయో. ఇలాంటివన్నీ ఉండేవండి. చక్కగా సీమంతం చేసేవారు. తర్వాత నెక్స్ట్ బిడ్డ పుట్టిన తర్వాత సింపుల్గా బారసాలు చేసుకునేవారు. అవసరమైతే బంధువులందరినీ పిలుచుకునేవారు. ఆ ఫంక్షన్లో ఏమైనా ఫోటోలు దిగితే అప్పుడు దిగేవారు. అంతకు మించి ఎగస్టాలు ఏమీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు కడుపుతో ఉన్న దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా మొత్తం సినిమా అంతా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ కాలం పిల్లలంటే ఇది ట్రెండ్, మేము చేసుకుంటామని మాట్లాడుతున్నారు కరెక్టే. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అందరికీ ఉన్నారు కదా, తల్లిదండ్రి ఉంటారు, అత్త మామ ఉంటారు, అందరూ ఉన్నారు. మరి వాళ్ళైనా పిల్లలకి చెప్పాలి కదా, అమ్మ దిష్టి తగులుతుందమ్మా, ఇలాంటివి పెట్టకూడదు, ఒకటో రెండో పెట్టుకో, పర్వాలేదు, తప్పులేదు. అంతేగాని మొత్తం సినిమాలాగా పార్ట్లు కింద నువ్వు కడుపుతో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా సినిమా స్టోరీ లాగా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టకమ్మా, చూసేవాళ్ళు కూడా అసహించుకుంటారని కనీసం పెద్దవాళ్ళైనా చెప్పాలి కదా. అబ్బే, పెద్దవాళ్ళు ఎవరూ చెప్పరు. పిల్లలు ఏది చేస్తే దానికి తానా అంటే తందానా అనే రకంగా అయిపోయింది ఈ రోజున. పెళ్ళి అంటున్నారు, హల్దీ ఫంక్షన్ అంటున్నారు, సంగీత్ అంటున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చిందనంటే సీమంతాల మాట పోయింది. అసలు ఆ శ్రీమంతం అనేది ఎక్కడన్నా అందమైన ఫోటో కనబడుతుందేమో అని చూస్తున్నాం. అసలు చేతి నిండా అందమైన గాజులు కానీ, చక్కగా పట్టు చీర, తల నిండా పువ్వులు, నలుగురు పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళని ఆశీర్వదించేవాళ్ళు. అసలు ఇలాంటి ఫోటోలు కనబడట్లేదు సోషల్ మీడియాలో. ఏదో సినిమా షూటింగ్ లాగా వాళ్ళకి యాంగిల్స్ పెట్టి ఈ కెమెరామెన్లు కూడా రకరకాలుగా చెప్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తున్నారు. ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అండి ఎన్ని ఆపసోపాలు పడతాం, ఎన్ని నొప్పులు ఉంటాయి, కూర్చోలేము, వంగోలేము, లేవలేము. అసలు అలాంటి బట్టలు వేసుకోవాలన్నా సరే ఎంతో ఇబ్బంది పడతాం. కానీ ఫోటోల కోసం ఎంత కష్టమైనా సరే తీయించుకోవడానికే రెడీగా ఉంటున్నారు. ప్రెగ్నెంట్తో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరేనండి, మంచి ఆహారం, చక్కగా ఆరోగ్యం, మంచి విశ్రాంతి, ఈ మూడు ఉంటే పండంటి బిడ్డ పుడతాడు. మీరు సంతోషంగా ఉంటే పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. ఎంత రెస్ట్ తీసుకుని చక్కగా ఇంటి పట్టు నుండి సరదాగా గడుపుతారో అంత చక్కగా మీ డెలివరీ అవుతుంది. అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఏంటో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఇది ట్రెండ్ అంటూ ఒకరిని చూసి ఒకళ్ళు, ఎవరైనా ఒకరు మోడర్న్గా పెట్టారనుకోండి, అదిగో వాళ్ళ పాపకు అలా చేశారు, వాళ్ళ పిల్ల పుడితే ఇలా చేశారు, నాకు కూడా ఇలా చేయండి అని అడిగి మరీ చెప్పించుకుని చేయించుకుంటున్నారు. జ్ఞాపకంగా ఉంచుకోవాలని అంటే ఉంచుకోవచ్చు, ఒకటో రెండో తీసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఎంత ఆర్భాటంగా ఏదో ఒక ఫంక్షన్ చేసినట్టు ప్రెగ్నెంట్ ఫోటోలు కూడా తీస్తున్నారని అంటే చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలామంది అనే మాట ఇదే, ఇది మరీ ఓవర్ యాక్షన్ కింద చేస్తున్నారండి, చూడలేక చచ్చిపోతున్నాము. ఒకరిని చూసి ఒకరు సోషల్ మీడియా నిండా ఇవే ఫోటోలు ఉంటున్నాయి. అందంగా ఇదిగో పెళ్ళయింది మా అమ్మాయికి, చక్కగా ఇప్పుడు శ్రీమంతం చేస్తున్నాం ఎన్నో నెల అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ కనబడట్లేదు. శ్రీమంతం ఫోటోలు అసలు సోషల్ మీడియాలోనే కనబడట్లేదు, ఈ చెత్త అంతా కనబడుతుంది అని చెప్పేసి అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఈ రోజుల్లో చెప్పినా సరే వినేవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళలో మార్పు రావాలనంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళే వాళ్ళని మార్చుకోవాలి. ఇలా సోషల్ మీడియాలో చెప్పినా ఇంకో రకంగా చెప్పినా ఎవ్వరు కూడా మారరు. ఎందుకంటే మెయిన్ డబ్బు, చేతిలో డబ్బు ఆడుతుంది అని అంటే రకరకాల కోరికలు వచ్చేస్తాయి. మోడర్న్గా తయారవ్వాలని పాత రోజుల్లో ఎలా బతికాము, మన పాత పద్ధతులు ఏంటనేవి అన్నీ పక్కన పెట్టేసి ఈరోజు చేతిలో డబ్బు ఉంది కాబట్టి మనం కూడా ట్రెండ్ అని ఫాలో అవుదాం. ఎవరో చేసుకున్నారు, మనం కూడా అలాగే చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా మంచి మాట చెప్తే వినే రోజులు పోయే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికేస్తున్నారు. ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ మాత్రం మీ ఆరోగ్యం చూసుకోండి, చక్కగా విశ్రాంతి తీసుకోండి. ఇలాంటివి పిచ్చి పిచ్చివన్నీ చేసి బిడ్డకు ఇబ్బంది కలిగించేలాగా మాత్రం ఎవరూ చేయకండి. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత కూడా బిడ్డను కూడా ఇబ్బంది కలిగించకండి. ఏంటో మూటలు కట్టేసి వాళ్ళకి చిన్న వయసులోనే మేకప్లు వేసేసి మోడ్రన్ డ్రెస్సులు వేసేసి ఫోటోషూట్ అంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టేసి రకరకాల మేకప్లు వేసేసి ఫోటోలు తీసేస్తున్నారు. మన చిన్నప్పుడు ఫోటోలు ఎలా ఉండేవండి, చక్కగా ఆడపిల్లలు అయితే 2 జళ్ళు వేసి తలలో కనకంబరాలో, చామంతి పూలు ఇలా పెట్టేవారు, బంతిపూలు పెట్టేవారు, లేదంటే పూల జడ వేసేవారు, పట్టులంగా జాకెట్ వేసేవారు, చక్కగా బొట్టు పెట్టుకుని అలా స్టూడియోలోకి తీసుకువెళ్ళి ఫోటో తీసేవారు. నిజంగా ఆ పాత ఫోటోలు చూస్తే భలే ఇది అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఫోటోలు ఎవరు దిగుతున్నారు? పిల్లలు కూడా మోడర్న్గా తయారు చేసేస్తున్నారు. అంటే కొంతకాలం తర్వాత ఇదిగో అమ్మ నువ్వు ఇంత మోడర్న్గా తయారై దిగేవో, అప్పట్లోనే మేము నీకు ఇంత బాగా చేసాము, నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఇంత మంచి ఫోటోలు తీసాను, నువ్వు పుట్టిన తర్వాత ఇదిగో ఇంత మేకప్ వేసి నీకు ఇలా తీసానని చెప్పేసి పిల్లలకు చూపిస్తారనమాట. అంటే న్యాచురల్గా ఉన్నది మాత్రం చూపించట్లేదు. ఎవరికైనా సరే పిల్లలు పెద్ద ఎదిగిన తర్వాత చూసుకోవాలని అంటే ఏ మేకప్ లేకుండా చక్కగా పాగుతోనో నడుస్తూనో పడుకున్నప్పుడు అమ్మ నువ్వు ఇలా ఉండేదానువు చిన్నప్పుడు ఏ మేకప్ లేకుండా
ఒరిజినల్గా ఇలా ఉన్నావని పిల్లలకి చక్కగా చూపించుకోవాలి. పిల్లలకి మొహం అంతా మేకప్లు వేసేసి లిప్స్టిక్లు వేసేసి అన్నీ చేసేసి ఫోటోలు తీస్తే అది పిల్లలు పెద్ద అయిన తర్వాత చూసుకున్నా ఇది నా మొహమేనా మేకప్ వేశారా అని అడిగే పరిస్థితి. ఏదైనా సరే న్యాచురల్గా ఉండాలి. ఎలా ఉన్న పిల్లల్ని అలా ఫోటో తీస్తే పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది, ఒరే చిన్నప్పుడు నువ్వు ఇలా ఉండేవాడువిరా అని చెప్పుకోవడానికి ఉంటుంది. మేకప్ అంతా వేసేస్తే వాళ్ళ అసలు మొహం ఎలా తెలుస్తుంది చెప్పండి? కొంచెం తెలుసుకోండి. ఎవరైనా సరే ఎప్పుడు కూడా మనకు జ్ఞాపకంగా ఉంచుకోవాలని అంటే మన ఒరిజినల్ ఫోటోలు ఉంటేనే అవి చూడడానికి అందంగా బాగుంటాయి. ఏంటో పిచ్చి పిచ్చి మేకప్లన్నీ వేసేసి భారీగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎవ్వరు కూడా ఆలోచించుకోవట్లే. ఒకరు చేశారని ఒకరు చేశారని ఒకరు. ఫోటోషూట్లు కానీ వీటికి వాటికి ఎంత డబ్బు ఖర్చు పెట్టే బదులు ఎవరికన్నా చిన్నపిల్లలకో లేకపోతే ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్కో ఎవరికన్నా ఎంత సాయం చేసి అలాంటి వాళ్ళకి ఏ సీమంతమో చేసి తల్లిదండ్రి లేని పేదవాళ్ళకి ఏదన్నా సహాయం చేశారనుకోండి ఎంత అందంగా ఉంటుంది, ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. అలాగే మన మనసుకు కూడా తృప్తిగా ఉంటుంది. కానీ ఈ ప్రెగ్నెంట్తో ఫోటోషూట్లు అని అంటూ పిల్లలు పుట్టిన తర్వాత ఏంటో బేబీ ఫోటోషూట్లు అని అంటూ భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. కొంచెం చూసుకోండి. ఎవరైనా సరే ఆలోచించండి ఒకసారి. కాబట్టి డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడడం ఇలాంటివి మాత్రం చేయకండి. చంటి పిల్లల్ని చాలా కంటికి రెప్పలాగా చూసుకోవాలి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత చక్కగా డెలివరీ అవుతారు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.